Dr. Anjaya, Professor of History, Usmania University, from Hyderabad, IGNOU Regional Center. ఈ రోజు మనం BHIC 133 బుక్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1206 to 1707 ఆ బుక్లో నుంచి 17వ పాఠం 17వ యూనిట్ ఏంటంటే ఆ 17వ యూనిట్ ఆర్కిటెక్చర్ అండ్ పెయింటింగ్ డ్యూరింగ్ ది ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్ అండ్ మొఘల్ పీరియడ్. సో ఇది మనం ఈరోజు చర్చించదలుచుకున్నటువంటి అంశం. ఈరోజు మన యొక్క డిస్కషన్లో ఉన్న చర్చాంశంలో ఉన్నటువంటి ఒక పాఠం ఆర్కిటెక్చర్ అండ్ పెయింటింగ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ మీన్స్ 1206 నుంచి 1707 మిడివల్ పీరియడ్లో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మొఘల్ కాలంలో ఉన్న ఆర్కిటెక్చర్లో వచ్చిన చేంజెస్ ఏమున్నాయి, మరి పెయింటింగ్లో వచ్చినటువంటి చేంజెస్ ఏమొచ్చినాయి, ఏమి కొత్తవి వచ్చినాయి, ఏమి పాతవి ఉండేది అనేది మనం ఈరోజు చర్చించాల్సినటువంటి అంశం. దీంట్లో మొట్టమొదట మనం ఈ ఆర్కిటెక్చర్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అంటే ఆర్కిటెక్చర్. మరి ఆర్కిటెక్చర్కు కావలసినటువంటి యొక్క కొత్త పద్ధతులు మనము ఢిల్లీ సుల్తాన్లు టర్క్స్ తీసుకొచ్చిన ముస్లింలు తీసుకొచ్చారు. ఆ కొత్త టెక్నాలజీ ఒక 3 టెక్నాలజీలు 3-4 టెక్నాలజీలు అక్కడి నుంచి వచ్చినాయి. మనది అది మరి ఇండియాలో మన భారతదేశంలో లేకుండే. అది ఏంటంటే లైమ్ మోర్టర్ అనేది ఒకటి, సున్నపు రాయి అనేది. సున్నపు రాయి డంగు దిప్పి దాన్ని మోటార్గా సిమెంట్గా తయారు చేశారు. దాంతో బిల్డింగ్స్ గట్టిగా కట్టొచ్చు. ఏది ఈ యొక్క స్టోన్ రాళ్ళు పెట్టైనా కూడా ఇటుకలు పెట్టైనా ఆ మోటార్ను అప్లై చేసి, అంటే ఆ యొక్క సిమెంట్ అంటే సున్నపు రాయి సిమెంటును దాన్ని అప్లై చేయడం వల్ల గట్టిగా బిల్డింగ్స్ కూలిపోకుండా మంచిగా స్టాండర్డ్గా చాలా రోజులుగా అందంగా సున్నం కాబట్టి తెల్లగా ఉంటుంది. చూడండి, చాలా తెల్లగా ఉంటుంది. సో తెల్లని స్ట్రక్చరు, మళ్ళీ అందమైన స్ట్రక్చరు, మరి కూలిపోకుండా పెచ్చులు పడకుండా, మరి ఈ స్టోన్ తోటి అంటే రాళ్ళు కానీ ఇటుకలు కాని కట్టి మందమైన స్ట్రక్చర్ను గట్టిగా బంధించబడే బైండింగ్ ఏమొచ్చింది, బైండింగ్ సిమెంట్. దాన్ని ఏమంటారంటే లైమ్ మోటార్, సున్నపు రాయి అంటారు. అదొకటి గొప్ప వరంలాగా మనకు వచ్చింది. అంతకుముందు మన దగ్గర ఇల్లు లేవా, లేదా బిల్డింగ్స్ లేవా, కానీ మనం అంతకుముందు ఎలా కట్టామంటే రాజుల కాలంలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఏమైనా స్టోన్లు ఉపయోగించిన, రాళ్ళు ఉపయోగించిన, ఇటుకలు ఉపయోగించిన, కట్టెలు బీమ్స్ సపోర్టు, ఇనుము సపోర్టు తోటి, బీమ్స్ సపోర్ట్ తోటి కట్టేవాళ్ళం. దాని మీద మిద్దెలు ఉండేది, మిద్దెల మీద మళ్ళీ ఇంకో స్టేజ్ కూడా వేసుకునేది, బిల్డింగ్ మీద బిల్డింగ్, స్టోరీ మీద స్టోరు. కానీ మనం ఎట్లాంటిదంటే లెంటిల్ అంటే చతురస్రాకారం పెట్టి మిద్దెల మీద మిద్దెలు కట్టుకునేది. అది మడ్డుతోటే కట్టేది. మనం మడ్డు మోటార్ను మడ్డు సిమెంట్ లాగా మనం వాడేది. అది యొక్క కొత్త పద్ధతి. ఈ యొక్క ఇది లైమ్ మోటార్ అనేది పెద్ద కొత్తది వచ్చింది. అంతకుముందు ఏం కట్టినామంటే అడ్డం కట్టడానికి, రూఫ్ కట్టడానికి ఏమి కట్టెలు అంటే పెద్ద పెద్ద మొద్దులు లాంటి బీమ్స్ వేసి వాటి మీదంగా మళ్ళా మడ్ వేసి మిద్దెలు కట్టేది. ఆ మిద్దె మీద కూడా మళ్ళీ కట్టేది, గోడలు గట్టిగా పెట్టి, సో పెద్ద పెద్ద మందంగా గోడలు పెట్టి కట్టేది. అది
మొట్టమొదటి టెక్నాలజీ, ఈ ఇంతకుముందు లేని టెక్నాలజీ ఏంటంటే లైమ్ మోటార్ అనే టెక్నాలజీ వచ్చింది. అంటే సున్నపు రాయి బంధం, బైండింగ్ సిమెంట్ అనేది ఒకటి. రెండవ స్ట్రక్చర్ ఏంటంటే ఆర్చ్ అండ్ డోమ్. ఆర్చ్ అంటే అర్ధచంద్రాకారంలో ఉండేటువంటి ఆర్చ్ కట్టడం, ఆర్చ్ మీద డోమ్ కట్టడం. డోములు బిల్డింగ్ మీద కట్టేది. మన దగ్గర కూడా డోములు ఉన్నాయి. ఎప్పుడు బుద్ధిస్ట్ స్తూపాస్ అవి డోమ్ లాగానే ఉంటున్నాయి. కానీ కింది నుంచి వస్తున్నాయి. నెమ్మది ఇటుక మీద నెమ్మది ఎక్కించుకుంటూ వస్తున్నాయి. ఇది అలా కాకుండా మంచిగా బ్యూటిఫుల్ డోమ్, బిల్డింగ్స్ మీద డోమ్ అనే స్ట్రక్చర్ మన దగ్గర కూడా ఉంది. కానీ ఇంతకుముందు కూడా ఉంది. మనం కూడా ఏది ఈ రాళ్ళు, లైన్ క్యాపిటల్స్, బుల్ క్యాపిటల్స్, అశోకుడు ఏమి రాయిని ఉపయోగించాడు. మరి ఎన్నిసెంట్ రాజులు కూడా కోటలు కట్టుకున్నారు. కానీ అయినా కూడా ఈ ఆర్చ్ డోమ్ అనే పైన బిల్డింగ్ మీద ఉండే ఆర్చ్ డోమ్ కన్స్ట్రక్షన్లు రెండు కూడా మన దగ్గర లేవు. భీములు ఉండేది, భీములు సమాంతరంగా ఉండే భీములు, లెంటిల్స్ భీములు అంటారు దాన్ని. భీములు వేసి దాని మీద మళ్ళా ఇంకోటి కావాలని కట్టుకునే వాళ్ళు. ఇతల పక్క గోడలు మందంగా ఉండేవి. ఇటుకలు కానీ రాయి కానీ మందమైన రాళ్ళతోటి ఎత్తుగా లేపేవాళ్ళు. కానీ పైన బిల్డింగ్ మీద ఆర్చులు, అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి ఆర్చులు కట్టడం కానీ, వాటి మీద మనం డోమ్ కట్టడం కానీ మన దగ్గర లేవు. ముస్లింల తోటి అవి వచ్చినాయి. కాబట్టి ఇలాంటి అందమైన ఆర్చెస్, డోమ్స్ ఆర్కిటెక్చర్లో ముస్లింలు తీసుకొచ్చారు. ఎవరు? ఢిల్లీ సుల్తాన్. ఇలాంటి స్ట్రక్చర్స్ మన దగ్గర ఇంతకుముందు రాజుల కాలంలో ఉండే స్ట్రక్చర్స్. కానీ సిమెంట్ ఏంటంటే మడ్, అది బలంగా బైండింగ్ గట్టిగా ఉండదు. మరి స్టోన్, రాళ్ళు ఉపయోగించారు, ఇటుకలు ఉపయోగించారు. కానీ ఏది ఉపయోగించినా కూడా గట్టి సిమెంట్ అనేది లేదు, లైమ్ మోటార్ లాంటిది లేదు. కాబట్టి ఇంకా మరి అడ్డంగా పోయడానికి, రూఫ్ పోయడానికి మనం భీములు వేసి భీముల మీద మట్టి వేసి, భీముల సపోర్ట్ మీద మట్టి వేసి, మట్టి మీద మళ్ళా కట్టుకునే మందం గోడలు ఉంటాయి కాబట్టి. సో ఇలాంటి స్ట్రక్చర్స్ మన హిందూ పీరియడ్లో ఉండేవి. మరి స్టోన్ ఉపయోగించినాం, బ్రిక్స్ ఇండస్ వ్యాలీలో కూడా ఉపయోగించినాం. కానీ ఇలా బ్రిక్స్, స్టోన్స్ ఉపయోగించి ఈ యొక్క లైమ్ మోటార్, సున్నపు రాయి బంధంతో ఆర్చెస్, అంటే అర్ధచంద్రాకారంలో ఉన్న ఆర్చెస్, బిల్డింగ్ మీద ఆర్చెస్, డోమ్ కన్స్ట్రక్షన్స్ మనం ముస్లింల రాకపోతే వచ్చినాయి. అంతకుముందు అవి ఇక్కడ లేవు మన దగ్గర. అవన్నీ గజనీ ఏరియాలో, గోడి ఏరియాలో, వెస్ట్ ఏషియాలో ముస్లిం వాళ్ళ నుంచి వచ్చినాయి. అక్కడి నుంచే వచ్చింది. ఇది ఆర్కిటెక్చర్లో. మరి రాగానే ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ పీరియడ్లో మొట్టమొదట కట్టిన కుతుబుద్దీన్ ఐబక్, ఆ తర్వాత ఇల్తుమిష్ కాలంలో కట్టినటువంటిది ఏంటంటే, మొట్టమొదటి రాగానే వాళ్ళు ఏం కట్టారంటే, ఉన్నటువంటి హిందూ టెంపుల్స్, అప్పుడున్న హిందూ జైన్ టెంపుల్స్, 7-8 హిందూ టెంపుల్స్ను, జైన్ టెంపుల్స్ను కూలగొట్టి ఆ యొక్క స్ట్రక్చర్స్నే, బీమ్స్ని, ఆటికి ఉపయోగించిన హిందూ టెంపుల్స్ యొక్క మెటీరియల్ని కువ్వతుల్ ఇస్లాం, దాన్ని జమా మసీద్ అంటారు. మొట్టమొదటి స్ట్రక్చర్ అది. ఢిల్లీ సుల్తాన్లు కట్టినటువంటి కువ్వతుల్ ఇస్లాం. దాంట్లో ఏముంటాయంటే హిందూ ఫ్యూచర్స్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో కువ్వతుల్ ఇస్లాం లేదా జమా మసీద్ అంటారు. మొట్టమొదటి ముస్లిం కన్స్ట్రక్షన్ అది కువ్వతుల్ ఇస్లాం. ఢిల్లీలో ఉంది, కుతుబ్ మినార్ పక్కన. దాంట్లో ఎక్కువ హిందూ టెంపుల్స్ మెటీరియల్ వాడారు కాబట్టి హిందూ టెంపుల్స్ యొక్క ప్రతిమలు, అక్కడిక్కడ వాటి చిహ్నాలు, వాటి
మన ఇంత ముందు ఉన్నటువంటి యొక్క మోడల్ భీములు అవి కనిపిస్తాయి. అంటే అక్కడ కట్టేవాళ్ళు హిందువులే కదా, ముస్లింలు బయట వాళ్ళు అయినప్పటికీ కట్టేవాళ్ళు, ఈ యొక్క బిల్డింగ్లు కట్టేవాళ్ళు ఎవరు? హిందూ మేస్త్రులు. కాబట్టి హిందూ మేస్త్రులకు వచ్చినటువంటి టెక్నాలజీని ఉపయోగించి కొన్ని ఆల్టరేషన్ చేసి కువతుల్ ఇస్లాం కట్టారు. కాబట్టి దాంట్లో ఎక్కువగా డామినెంట్ టెంపుల్స్ మెటీరియల్, జైన్ టెంపుల్స్, హిందూ టెంపుల్స్ మెటీరియల్ వాడారు. కాబట్టి ఆ మెటీరియల్ వాడకం కనిపిస్తుంది, హిందూ ఫీచర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. భారతీయ ఫీచర్స్ ఆ కువతుల్ ఇస్లాం మీద ఎక్కువ కనిపిస్తాయి. ఈ మెటీరియల్ వాడారు కాబట్టి ఈ మెటీరియల్ మోడల్స్ కూడా కంప్లీట్ పర్షియన్ మోడల్, ఈ యొక్క పశ్చిమాసియా మోడల్స్ కంప్లీట్గా ఇక్కడి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇక్కడి వాళ్ళు కాబట్టి పని వాళ్ళు, నువ్వు ఎంతగా చెప్పినా కూడా ఇక్కడ వాళ్ళకి కొంత మెటీరియల్ టెక్నాలజీ, ఇక్కడ టెక్నాలజీ అలవాటు ఉంటుంది కాబట్టి ఇక్కడ మెటీరియల్ వాడారు. కాబట్టి కువతుల్ ఇస్లాం ఫస్ట్ బిల్డింగ్ లో మెజారిటీ ఫీచర్స్ ఏముంటాయంటే హిందూ ఫీచర్స్ ఉంటాయి, ఇస్లాం ఫీచర్స్ తక్కువగా ఉంటాయి. అది కువతుల్ ఇస్లాం లేదా జమా మసీద్. తర్వాత కట్టారు ఏంటంటే కుతుబ్ మినార్. ఎవరు కట్టారు? ఫౌండేషన్ కుతుబుద్దీన్ ఐబక్ చేశాడు, ఇల్తుమిష్ కాలంలో మరి కంప్లీట్ అయింది. అది కుతుబ్ మినార్. దాంట్లో మినార్స్ ఇంకోటి ముస్లింలతోటి వచ్చినటువంటి ఆర్చ్ డోమ్ కాకుండా మినార్ కన్స్ట్రక్షన్స్. మినార్ ఎత్తుగా మినార్స్, కుతుబ్ మినార్ చూడండి ఎంత ఎత్తుగా కట్టారు, ఎట్లా కట్టారు, అది వండర్ఫుల్. అంతకుముందు హిందూ రాజులు కట్టారు, ఇంత పెద్దది కట్టలేదు. కువతుల్ ఇస్లాం అనేది ఒకటి పెద్దదే స్ట్రక్చర్, ఢిల్లీలో ఉంటుంది. మరి సిరి న్యూ క్యాప్ అక్కడ ఉంటుంది. అది మళ్ళీ దాని పక్కనే కుతుబ్ మినార్ ఉంటుంది. అట్లాంటి ఎత్తైన కట్టడం మన భారతీయులకు సాధ్యం కాలేదు. ఎందుకంటే మన భారతీయులకు ఎందుకు సాధ్యం కాలేదు అంతకుముందు అంటే సున్నపు రాయి యొక్క సిమెంట్ లాగా వాడేటువంటి గట్టి బైండింగ్ అనేది మన దగ్గర రాలేదు. అది ముస్లింలతో వచ్చింది. కాబట్టి వాళ్ళు బ్రిక్స్ యూజ్ చేసిన, ఇటుకలు యూజ్ చేసిన, రాళ్ళు యూజ్ చేసిన గట్టి బంధం ఉండేటువంటి ఈ యొక్క సున్నపు రాయి లైమ్ మోటార్ అనేది గట్టి బంధంతో కుతుబ్ మినార్ను అంత ఎత్తుగా కట్టగలిగారు. అంతేకాకుండా కువతుల్ ఇస్లాం జమా మసీదును కూడా అంత పెద్దగా కట్టగలిగారు. అంటే ఏంటి? దీని అన్నిటికి సహకరించింది ఏంటి అంటే ఈ యొక్క సున్నపు రాయి లైమ్ మోటార్. అది ఆ న్యూ టెక్నాలజీ ముస్లింలతో వచ్చింది. ఇంకా న్యూ టెక్నికల్ స్ట్రక్చర్స్, బిల్డింగ్ స్ట్రక్చర్స్ ఏంటంటే ఆర్చ్, మినార్లు, డోములు, బ్యూటిఫుల్ తెల్ల సున్నపు రాయి తోటి ఇలా అందంగా కట్టడం. మరి కుతుబ్ మినార్లో ఇస్లామిక్ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి, హిందూ ఫీచర్స్ తక్కువ. ఎందుకంటే రాను హిందూ ఫీచర్స్ తగ్గించుకున్నారు. మరి దాని తర్వాత కట్టినటువంటిది ఏంటంటే ఇల్తుమిష్ టోమ్ కూడా ఉన్నది, ఆ తర్వాత బాల్బన్ టోమ్ కూడా ఉన్నది. ఇది మొట్టమొదటి ఎర్లీ కన్స్ట్రక్షన్స్. ఇది సుల్తానేట్ పీరియడ్లో ఈ యొక్క ఈ స్లేవ్ డైనాసిటీ పీరియడ్లో వచ్చినటువంటి స్ట్రక్చర్స్. ఆ తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ పీరియడ్లో స్ట్రక్చర్స్, మరి బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ వచ్చినాయి. మళ్ళా ఇస్లామిక్ స్ట్రక్చర్, ఇస్లామిక్ అంటే ఇండో ఇస్లాం కలిసింది కాబట్టి ఇండో సార్సనిక్ స్టైల్ లేదా ఇండో ఇస్లామిక్ స్టైల్ రెండు మిక్చరింగ్, దాన్ని హిందూ ముస్లిం మిక్చరింగ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆర్ బిల్డింగ్స్ అంటారు. దాన్ని ఇండో ఇస్లామిక్ స్ట్రక్చర్ అంటారు. ఆర్కిటెక్చర్లో అలావుద్దీన్ ఖిల్జీ పీరియడ్లో ఎన్నో కట్టారు. ఇంకా అంతకుముందు కూడా కోటలు ఉండేది. ఏది హిందూ రాజుల పీరియడ్లో ఢిల్లీలో తోమరాస్ కోట ఉండేది. మరి ఈ తోమరాసు మళ్ళీ ఢిల్లీకి చౌహాన్
పీరియడ్లో ఢిల్లీకి మార్చారు. క్యాపిటల్ ఆజ్మీర్ నుంచి ఢిల్లీకి. మరి ఆ ఢిల్లీలో ఉన్న చౌహాన్ కోటలను, మరి తోమరాజ్ కోటలను వశపరుచుకొని ఆ మెటీరియల్, ఆ హిందూ టెంపుల్స్ మెటీరియల్, జైన్ టెంపుల్స్ మెటీరియల్ వాడి మరి కువతుల్ ఇస్లాం, మరి కుతుబుద్దీన్, కుతుబ్ మినార్, ఆ కువతుల్ ఇస్లాం ఆ మెటీరియల్తో పెట్టారు. కుతుబ్ మినార్ కూడా మరి ఆ పక్కనే ఇస్లామిక్ ఫీచర్స్ ఎక్కువగా ఉండేటట్టు, హిందూ ఫీచర్స్ తక్కువగా ఉండే డిస్కార్డ్ చేసి వదిలేసి కట్టారు. దాన్ని కుతుబ్ మినార్ అన్నారు. ఆ విధంగా ముస్లిం ఢిల్లీ సుల్తాన్ తోటి మినారేట్స్, స్ట్రక్చర్స్, ఆర్చ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్, డోమ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ వచ్చినాయి. అది ఢిల్లీ సుల్తాన్ కాలంలో వచ్చినాయి. ఢిల్లీ సుల్తాన్ కాలంలో మొట్టమొదటి డైనాసిటీ, స్లేవ్ డైనాసిటీ పీరియడ్లో వచ్చినటువంటి కన్స్ట్రక్షన్స్. దాని తర్వాత ఈ కన్స్ట్రక్షన్ ముఖ్యంగా ఇల్తుత్మిష్, మరి బాల్బన్, మరి ఐబక్ మొదలుపెట్టాడు. సో అవి నడిచినాయి. దాని తర్వాత ఖల్జీ పీరియడ్లో వచ్చినటువంటి మరి ముఖ్యమైన స్ట్రక్చర్స్. ఖల్జీ పీరియడ్ అలావుద్దీన్ అలై దర్వాజా కట్టాడు ఢిల్లీలో. అలావుద్దీన్ ఖిల్జీ పీరియడ్లో అలై దర్వాజా అంటే అదర్ పేరు. అలై దర్వాజా అంటే కుతుబ్ మినార్కు కువతుల్ ఇస్లాం పోయే ముందు పెద్దది అంత ఎత్తులో కట్టాలని ప్రయత్నం చేసేటప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ న్యూ క్యాపిటల్ సిరి అనేది న్యూ క్యాపిటల్ ఏర్పాటు చేసుకొని అక్కడ అలై దర్వాజా ఓపెన్ దర్వాజా నుంచి కుతుబ్ మినారు, కువతుల్ ఇస్లాం పోయేటట్టు పెద్ద అలై దర్వాజా పెట్టాడు ఎవరు? ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ. సో ఆ విధంగా ఖిల్జీ స్ట్రక్చర్లో కూడా ఇలాంటి డోమ్, ఆర్చ్, మినారెట్స్, మరి లైమ్ మోర్టర్ అంటే సున్నబ్రాయి యూజ్ చేసి పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ పెట్టారు అలావుద్దీన్ ఖిల్జీ పీరియడ్లో. తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ కట్టాడు. అతని మసూలియం. ఇవన్నీ స్ట్రక్చర్స్ ఏంటి అంటే ఏమిటి? మసీదులు అంటే టోంబులు అంటే చనిపోయిన వాళ్ళ మెమోరియల్ బిల్డింగ్స్ టోమ్స్ అంటాం. తర్వాత మసీదులు అంటే ఆర్చ్ ఉంటుంది, మినారేట్స్ ఉంటాయి. మసీద్ మక్కా చార్మినార్ ఉంది, అది మసీద్. జమ్మా మసీద్. సో ఇట్లా ఆ మసీదుల మీద మినారేట్స్, మరి డోమ్స్, మరి లైమ్ వాటర్, మరి ఈ రాళ్ళు, ఇటుకలు తోటి గట్టి బ్యూటిఫుల్ తెల్ల స్ట్రక్చర్స్. ఇప్పుడు కుతుబ్ షాహీ డోమ్స్ ఉన్నాయి. కుతుబ్ షాహీ డోమ్స్ ఏంటి? చనిపోయిన వాళ్ళ జ్ఞాపకార్థం కట్టేటువంటి డోమ్స్. మసీదులు అంటే ఏంటి? ప్రేయర్ హాల్స్. మసీదు ప్రేయర్ హాల్స్ పెద్ద పెద్ద ప్రేయర్ హాల్స్. ఇప్పుడు చార్మినార్ మసీదు ప్రేయర్ హాల్. అట్లా ఆ విధంగా మినారేట్స్ ఉండటం, ఆర్చ్ మోడల్స్, పబ్లిక్ గుంపుకోవడానికి పబ్లిక్ బిల్డింగ్స్. మరి ఈ అలై దర్వాజా అలావుద్దీన్ ఖిల్జీ పీరియడ్లో వచ్చింది. ఆ తర్వాత ఫిరోజ్ షా కోట్లా కట్టాడు. ఫిరోజ్ షా తుగ్లక్. మరి అదే కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టాడు. లైమ్ మోటార్ ఉపయోగించి ఫిరోజ్ షా నీటిపారుదల సౌకర్యాలు కూడా చేశాడు. ఈ లైమ్ మోటార్ గట్టి సిమెంట్, లైమ్ మోటార్ అంటారు దాన్ని. మన సిమెంట్ కన్నా గట్టిగా ఉన్నది. అందుకే చూడండి, పాతకాలం నాటి కన్స్ట్రక్షన్స్. చార్మినార్ ఎప్పుడో కట్టాడు, ఇప్పటిదాకా ఉన్నది. మరి ఇప్పుడు కట్టే బిల్డింగ్స్ మనం 100 సంవత్సరాలకు పోతున్నాయి మరి సిమెంట్తో కట్టి. కానీ చార్మినార్ ఎప్పుడు 1590లో కట్టినటువంటి చార్మినార్ ఇప్పటికి కూడా తెల్లగా మంచిగా అందంగా ఉన్నది. అదే కుతుబ్ షాహీ డోమ్స్ కూడా మరి అప్పుడు కట్టినటువంటి డోమ్స్ ఇప్పటికి కూడా మరి ఎంత బాగా మెమోరియల్ కన్స్ట్రక్షన్స్ ఎంత బాగా ఉన్నాయి చూడండి. ఇప్పటికి కూడా శిథిలం కాలేదు. డోమ్స్, మినారేట్స్, ఆర్చెస్. చార్మినార్లో ఏమున్నాయి? ఆర్చ్ ఉన్నాయి చూడండి. ఆర్చ్ 4 వైపులా 4 ఆర్చ్లు, ఆ ఆర్చెస్ మీద 4 వైపులా మినారేట్స్ ఉన్నాయి పెద్ద ఎత్తుగా. మినారేట్స్, ఆర్చెస్, మినారేట్స్ కట్టడం అనేది ఒక పెద్ద విప్లవాత్మకమైన ఇట్లా ఆర్చ్ లాగా కట్టడం, ఆర్చ్ మీద మళ్ళీ డోములు కట్టడం. డోమ్ బిల్డింగ్ మీద మనకు అంతకుముందు డోమ్ అంటే ఈ యొక్క
ఏది అమరావతి స్తూపం భూమిలాగా ఉంటుంది, కానీ అది నేల మీద నుంచి నెమ్మది నెమ్మదిగా కట్టుకొచ్చారు. కానీ బిల్డింగ్ మీద నుంచి కట్టడం చూడండి ఎంత మళ్ళీ బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్. అదేవిధంగా తుగ్లక్ కాలంలో ఢిల్లీ చుట్టూ ఫిరోజ్ షా కోట్లా కట్టాడు. ఫిరోజ్ షా తుగ్లక్ నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు. ఈ లైమ్ మోటార్ను ఉపయోగించి ఎన్నో బిల్డింగ్ తుగ్లక్ పీరియడ్లో ఎన్నో డోమ్స్, ఎన్నో మసీదులు, ఆర్చ్ కన్స్ట్రక్షన్లు, డోమ్ కన్స్ట్రక్షన్లు, డోమ్ ఉన్నటువంటిది మినరేట్స్ ఉన్నటువంటి ఎన్నో వచ్చినాయి. ఢిల్లీ చుట్టూగా ఎన్నో డోమ్స్ వచ్చాయి, మెమోరియల్ స్ట్రక్చర్స్. ఇంపార్టెంట్ వ్యక్తులు చనిపోతే వాళ్ళకు డోమ్స్ కడతారు. అంత తెల్లని ఉన్నటువంటి డోమ్స్, ఎంత పెద్ద బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ డోమ్స్. మనకు ఇండియాలో మన మెమోరియల్స్, హిందూ రాజుల మెమోరియల్స్ అంత పెద్దగా, చిన్న చిన్న గూరీలు అట్లాంటి ప్రాక్టీస్ ఉంది. మరి అట్లాంటి పెద్దది కట్టలేదు, పెద్దది కట్టలేదు. మనం డోమ్స్, మెమోరియల్స్ డోమ్స్ కానీ, మరి ప్రేయర్ హాల్స్ కానీ, ఏది ఆర్చ్ టైప్లో, మినారెట్స్ టైప్లో బ్యూటిఫుల్ తెల్లని లైమ్ మోటార్ ఉపయోగించి ఇలాంటి బిల్డింగ్స్ కట్టలేదు మనము. ఇవి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మరి తుగ్లక్ కాలంలో ఎన్నో వచ్చినాయి అది. సో ఆ విధంగా ఆర్కిటెక్చర్లో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఇది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. అదే ఆర్కిటెక్చర్లో మరి మొఘల్ కాలంలో కూడా ఆర్కిటెక్చర్ అంటే బిల్డింగ్స్ తర్వాత పెయింటింగ్స్ చదువుతాము. పెయింటింగ్స్ అనేది ఎక్కడ సుల్తాన్ కాలంలో పెయింటింగ్స్, మొఘల్ కాలంలో పెయింటింగ్స్ రెండు కూడా చదవాలి. సో ఈ విధంగా మొట్టమొదట మనం ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, ఆర్కిటెక్చర్ ఎవరి కాలంలో? మొఘల్ కాలంలో. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఆర్కిటెక్చర్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్, మినరేట్స్, డోమ్స్, ఆర్చెస్, ఇవన్నీ మరి ఫిరోజ్ షా తుగ్లక్ కాలం, ఫిరోజ్ షా కోట్ల కట్టడం, మరి అతని మెమోరియల్ బిల్డింగ్ కట్టుకోవటం, మరి ఇంకా చెరువులు, గుంటలు కూడా ఈ లైమ్ మోటార్ ఉపయోగించి కట్టడం, నీటిపారుదల సౌకర్యాలకి ఇవన్నీ బిల్డింగ్. తర్వాత సయ్యద్స్, తుగ్లక్ వంశం తర్వాత సయ్యద్స్, లోడీస్ పీరియడ్లో కూడా కొంత కొనసాగింది. ఇది పెద్ద ఎక్కువగా ఈ టైంలో ఎక్కువ డెవలప్ కాలేదు, ఎందుకంటే అది స్టెబిలైజ్డ్గా లేవు ఆ కింగ్డమ్స్. ఏది సయ్యద్స్, లోడీస్. సరే ఏదేమైనా కంటిన్యూషన్ జరిగింది. ఇది ఆర్కిటెక్చర్ టైప్ ఆఫ్ ఇస్లామిక్ స్టైల్. దాన్ని ఏమంటారు? ముస్లింలు ఇచ్చారు కాబట్టి దాన్ని ఇస్లామిక్. ఇండియాలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యొక్క మేస్త్రీలను ఉపయోగించారు కట్టారు కాబట్టి ఈ మేస్త్రీలు ఇక్కడి యొక్క పద్ధతులను కొన్నిటిని అందులో కలిశాయి కాబట్టి దాన్ని ఇండో ఇస్లామిక్ స్ట్రక్చర్లో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మరి ఈ జరిగింది. దాని తర్వాత ఢిల్లీ సుల్తాన్ తర్వాత ఈ పబ్లిక్ బిల్డింగ్స్లలో కానీ, మరి ప్యాలెస్ బిల్డింగ్స్లో కూడా ఎంత వెంటిలేషన్ వచ్చినట్టు. ముఖ్యమైనటువంటి ఏంటంటే ముస్లిం కన్స్ట్రక్షన్స్లో వెంటిలేషన్, హవా బాగా వచ్చేటట్టు. ఏంటి? ఆర్చెస్ ఉంటాయి, డోమ్ ఉంటుంది, వెంటిలేషన్ బాగా వస్తుంది, వరండా ఉంటుంది, మళ్ళా పెద్ద వరండా ఉంటుంది ఎక్కడైనా సరే బిల్డింగ్. మరి బిల్డింగ్ డోమ్ కింద వరండా ఉంటుంది, డోమ్ పైన శిఖరం ఉంటే దాని కింద వరండా ఉంటుంది. సో ఇట్లాంటి వరండాలు, స్పేసియస్ బిల్డింగ్స్, ఇంత మన హిందూ రాష్ట్రంలో ఇంత స్పేసియస్ బిల్డింగ్స్గా లేకుండే, ఇంత అందమైన బిల్డింగ్స్ కూడా లేకుండే. మరి ఇవి ముస్లింల కాలంలో, ఢిల్లీ సుల్తాన్ కాలంలో అందమైనటువంటి మినరేట్స్ ఉండేది, ఆర్చెస్ ఉండేది, డోమ్ ఉండేది, చల్లటి సున్నపురాయి ఉపయోగించి బైండింగ్ గట్టిగా ఉన్నటువంటి పెద్ద ప్యాలెస్ బిల్డింగ్స్. సుల్తాన్లు నివసించడానికి రాణివాసాలు అంటే సుల్తాన్ యొక్క భార్య నివసించడానికి హరిం అంటారు దాన్ని. సో వాళ్ళు నివసించడానికి, వెంటిలేషన్ మంచిగా రావడానికి ఆర్చెస్ ఉండటం. సో ఈ విధంగా ఎన్నో బిల్డింగ్స్, ప్యాలెస్ బిల్డింగ్స్, పబ్లిక్ బిల్డింగ్స్, మరి ఇరిగేషన్ ఆనకట్టలు, మరి టోంబులు అంటే
మనిషి చనిపోయిన తర్వాత మెమరీ బిల్డింగ్ ను టోంబులు అంటారు. అది కాకుండా మసీదులు అంటే ప్రేయర్ హాల్స్. ఇవన్నీ కూడా ఢిల్లీ సుల్తాన్ కాలంలో తెల్లటి ఆకారంలో వచ్చి ఢిల్లీ చుట్టూగా ఎన్నెన్నో అందమైనటువంటి టోమ్స్, అందమైనటువంటి తెల్లటి బిల్డింగ్స్, ప్యాలెస్ బిల్డింగ్స్, తెల్లటి బిల్డింగ్స్ కూడా సుల్తాన్ తెల్లటి బిల్డింగ్స్, ఆర్చెస్, డోమ్స్, మినరేట్స్ ఎంతో అందంగా కనిపించింది ఢిల్లీ చుట్టూ. సుల్తాన్ల కాలంలో ఇన్ని కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఆ తర్వాత మొఘల్ పీరియడ్లో కూడా కంటిన్యూ అయింది. ఈ యొక్క ఇస్లామిక్ పద్ధతిలో మొఘళ్ళ కాలంలో కూడా ఈ యొక్క ఆర్కిటెక్చర్ డెవలప్ అయింది. ఈ ఆర్కిటెక్చర్కు ఎక్కువగా బాబర్కు ఎక్కువ టైం దొరకలేదు. అతను 1526లో వచ్చినాడు, 1530లో చనిపోయినాడు. కాబట్టి ఎక్కువగా టైం దొరకలేదు. కానీ అతని యొక్క మెసోలియంని మాత్రం ఒకటి కట్టుకున్నాడు బాబర్. ఇంకా బాబ్రీ మసీద్ అనేది కూడా ఫౌండేషన్ వచ్చింది. ఎక్కడ? బాబర్ నుంచి వచ్చింది. బాబ్రీ మసీద్ అక్కడ ఇప్పుడు తగాద నడుస్తుంది అయోధ్యలో. ఆ బాబ్రీ మసీదు బాబర్ పేరు మీద మొదలైంది. బాబ్రీ మసీద్ స్టోన్ బాబర్ కాలంలో మొదలైంది. ఆ మసీదు హిందూ టెంపుల్స్ ఎన్నో కూడగొట్టి ఆ బాబ్రీ మసీదును కట్టారు. హిందూ టెంపుల్స్, మరి జైనిస్ట్ టెంపుల్స్ ఎన్నో కూలగొట్టి హిందువులు ఆ మెటీరియల్ ఉపయోగించి హిందూ టెంపుల్స్, జైన్ టెంపుల్స్ మెటీరియల్ ఉపయోగించి హిందూ టెంపుల్స్ కట్టారు. అట్లే ముస్లింలు రాజులు కాబట్టి హిందూ జైన్ టెంపుల్స్ కూలగొట్టి మరి మసీదులు కట్టుకున్నారు. అలాంటిదే బాబ్రీ మసీదు. ఎందుకంటే హిందూ యొక్క ఆనవాళ్ళు కూడా టెంపుల్స్ కనపడుతున్నాయి. దానికి తగాదా వచ్చింది బాబ్రీ మసీద్. అందుకోసం పివి నరసింహరావు పీరియడ్లో దాన్ని ఊలగొట్టారు బాబ్రీ మసీదు. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఆ స్ట్రక్చర్ డిస్ట్రాయ్ చేసి మరి ఈ అయోధ్య కట్టాలని శిలాన్యాసం చేశారు. అది బాబ్రీ మసీద్. అంటే ఎప్పుడైనా రాజులు కూలగొట్టు, మన హిందూ రాజులు కూడా కూలగొట్టారు జైన్ టెంపుల్స్. అట్లనే ముస్లిం రాజులు కూడా హిందూ టెంపుల్స్ కూలగొట్టి ఆ మెటీరియల్ ఉపయోగించి మసీదులు కట్టుకున్నారు. సో అది మసీదులు కట్టుకోవటం, అయితే అలా బాబ్రీ మసీదు మొదలైంది. దాని తర్వాత హుమాయూన్కి ఎక్కువ టైం దొరకలేదు. టైం దొరికిన హుమాయూన్ కాలంలో పెద్దది ఏమి కన్స్ట్రక్షన్స్ పెద్దగా రాలేదు. మరి హుమాయూన్ కాలం ఎక్కువ యుద్ధాలతో నడిచింది. బాబర్ కాలం కూడా యుద్ధాల్లో ఉంది, కానీ అయినా కొన్ని కన్స్ట్రక్షన్ బాబర్ మసూద్ అతని యొక్క సొంత మెమోరియల్ మసీదులు కట్టుకున్నాడు. ఎవరు? బాబర్. మెమోరియల్ స్ట్రక్చర్ బాబర్ టోమ్ ఉన్నది. హుమాయూన్ టోమ్ కూడా. ఆ తర్వాత హుమాయూన్ టోమ్ ఎవరు కట్టారు? అక్బర్ కట్టాడు. మరి ఏంటి అయ్యా వీళ్ళ కాలంలో ఉపయోగించిన మెటీరియల్ ఏంటి అయ్యా అంటే రెడ్ శాండ్ స్టోన్. ఎర్రటి మరి రాయిని ఉపయోగించారు. ఎవరి కాలంలో? బాబర్ కాలంలో, మరి హుమాయూన్ కాలంలో, తర్వాత మరి అక్బర్ కాలంలో. కానీ అక్కడక్కడ మరి ఏం చేశారంటే పాలరాతిని కూడా ఉపయోగించారు మన వాళ్ళు. ఈ రెడ్ స్టాండ్ స్టోన్ ఉపయోగించారు మన వాళ్ళు. కానీ ఈ ఎర్ర రాయిని, ఇసుక రాయిని, రెడ్ స్టాండ్ స్టోన్, మరి మార్బుల్ స్టోన్ మన వాళ్ళు ఉపయోగించారు. ఈ రెండు స్టోన్స్ ఎక్కువగా ఉపయోగించింది బిల్డింగ్ మెటీరియల్లో ఉపయోగించింది ఎవరంటే ఢిల్లీ సుల్తాన్. మరి మొఘల్స్ ఎక్కువగా ఢిల్లీ సుల్తాన్లు మొఘల్స్ యూజ్ చేసిన రెడ్ స్టాండ్ స్టోన్, మార్బుల్ స్టోన్ యూజ్ చేసినటువంటి వాళ్ళు ముస్లిం. సో ఈ విధంగా మనకు అక్బర్ కాలంలో ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని పీక్ స్టేజ్కి పోయినాయి. ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్ అని అతను కట్టాడు. ఏమిటి? ఫతేపూర్ సిక్రీ కట్టాడు, ఆగ్రా ఫోర్ట్ కట్టాడు. సో ఆగ్రా ఫోర్ట్ చూడ ఎంత అందంగా ఉంటుంది. ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ ఎంత పెద్ద విశాలమైన భవనం అది. అలైదర్
ఈ బులంద్ దర్వాజా ఎంత ఆర్చ్ టైప్ లో, ఎంత పెద్ద ఆర్చ్, బులంద్ దర్వాజా గేటు, ఆర్చ్ టైప్ లో పెద్ద గేటు, ఆర్చ్ టైప్ లో గేటు, బులంద్ దర్వాజా. అతని భార్య యొక్క చైర్మన్ కోసం బులంద్ దర్వాజా పెట్టాడు ఫతేపూర్ సిక్రీలో. ఫతేపూర్ సిక్రీ కూడా అక్బర్ కట్టాడు. ఫతేపూర్ సిక్రీ అక్బర్ కన్స్ట్రక్ట్ పెద్ద రైట్ స్టాండ్ స్టోన్ ఉపయోగించి కట్టాడు ఫతేపూర్ సిక్రీ. ఎవరు? అక్బర్. అట్లనే ఆగ్రా ఫోర్ట్ కట్టాడు. ఆగ్రా ఫోర్ట్ లో మార్బుల్ రాయిని ఉపయోగించాడు, రెడ్ స్టాండ్ స్టోన్ ఉపయోగించారు. అక్కడక్కడ ఢిల్లీ సుల్తాన్ కూడా మరి పైన అందంగా కనిపించడానికి మార్బుల్ కూడా వాడారు. మార్బుల్ వాడారు, రెడ్ స్టాండ్ స్టోన్ విపరీతంగా వాడినటువంటి వాళ్ళు ముస్లింలు. సుల్తానీలు వాడారు, మొఘల్స్ కూడా వాడారు. ఇదేది రెడ్ స్టాండ్ స్టోన్ మార్బుల్స్. అది జహాంగీర్ కాలంలో, అక్బర్ కాలంలో బిల్డింగ్స్ ఎన్నో వచ్చినాయి. హుమాయూన్ టోంబ్ ఢిల్లీలో ఉన్నది, అది కూడా అక్బర్ కాలంలోనే వచ్చింది. మరి ఆ తర్వాత ఆగ్రా ఫోర్టు, ఆగ్రాలో ఉన్నటువంటి ఆగ్రా ఫోర్టు, ఫతేపూర్ సిక్రీ, ఇవి కాకుండా ఇంకా ఎన్నో బిల్డింగ్స్ అక్బర్ కాలంలో ఎన్నో బిల్డింగ్స్ కట్టబడ్డాయి. ప్యాలెస్ బిల్డింగ్స్ ముఖ్యంగా ఇవి అక్బర్ కాలంలో వచ్చినటువంటి మార్పు బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఆ తర్వాత జహాంగీర్ ఎక్కువగా ఆర్కిటెక్చర్ కాకుండా పెయింటింగ్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు జహాంగీర్. సో ఆ విధంగా పెయింటింగ్స్ వచ్చినాయి. ఆ పెయింటింగ్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం, ఏమేమి వచ్చినాయి పెయింటింగ్స్. తర్వాత జహాంగీర్ కాలం, ఆ తర్వాత షాజహాన్ కాలం. షాజహాన్ కాలంలో ముఖ్యంగా ఏంటి, రెడ్ స్టాండ్ స్టోన్ ఉపయోగించి రెడ్ ఫోర్ట్ను కట్టాడు షాజహాన్. తన యొక్క భార్య చిహ్నానికి టోమ్ మార్బుల్ని ఉపయోగించి, పాలరాయిని ఉపయోగించి ఏం కట్టాడు, తాజ్ మహల్ కట్టాడు. తాజ్ మహల్కు చుట్టూతా ఆర్చెస్ ఉంటాయి, టోమ్ ఉంటుంది, మళ్ళా 4 దిక్కుల 4 టోమ్స్ ఇట్లాంటివి. సో ఇలాంటి ఒక అద్భుతమైన కట్టడం, పాలరాతి కట్టడం షాజహాన్ కాలంలో. రెడ్ స్టాండ్ స్టోన్ ఉపయోగించి రెడ్ ఫోర్ట్ను కట్టాడు ఎవడు, షాజహాన్. అదే కాకుండా ఇంకా మళ్ళా ఆ యొక్క రెడ్ ఫోర్ట్ దగ్గరలోనే ఏంటిది, పెద్ద మసీద్ ఉన్నది. పెద్ద మసీద్ కూడా 3 పెద్ద పెద్ద టోమ్స్ ఉన్నటువంటి మసీద్, ఎత్తైన ప్లేస్లో మసీద్. అంటే ప్రేయర్ చేసుకోవడానికి రెడ్ ఫోర్ట్కి దగ్గరలోనే ఉంది. ఒక 2 ఫర్లాంగ్ దూరంలో ఉంటుంది జమా మసీద్, పెద్ద మసీద్. అది ఒక్కసారి 1000 మంది అందులో ప్రార్థన చేసుకునేటువంటి మంది, ఎత్తైన కట్టడం మీద, ఎలివేషన్ గ్రౌండ్ మీద అంత పెద్ద బ్యూటిఫుల్ జమా మసీదుని కట్టాడు బాబర్. తర్వాత బాబ్రీ మసీద్ బాబర్ కాలంలో మొదలైంది కాబట్టి బాబర్ పేరు పెట్టారు బాబ్రీ మసీద్. అది తర్వాత కాలంలో బాగా డెవలప్ అయింది అయోధ్యలో, లేదా ఈ బాబ్రీ మసీద్ అక్కడ నిర్మాణం చేశారు. సార్ ఇది జమా మసీద్ కట్టారు ఎక్కడ, ఢిల్లీలో, రెడ్ ఫోర్ట్ దగ్గరలో. సో ఇది షాజహాన్ పీరియడ్లో. మరి ఔరంగజేబుకు ఆర్కిటెక్చర్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అతను మొత్తం 25 సంవత్సరాలు నార్త్ ఇండియాలో యుద్ధాలు చేశాడు, సౌత్ ఇండియాకు వచ్చాడు, సౌత్ ఇండియాలో యుద్ధాలు. కానీ అతని కాలంలో కొన్ని బిల్డింగ్స్ అతని యొక్క ఔరంగాబాద్లో అతని యొక్క మెమోరియల్ టోమ్గా మాత్రం కట్టబడింది. ఔరంగాబాద్లో ఎక్కువ అతను ఇంట్రెస్ట్ చూపించలేదు ఎవరు, ఔరంగజేబు. ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఇంకా దేని కూడా. ఇది ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్, పబ్లిక్ బిల్డింగ్స్, ప్యాలెస్ బిల్డింగ్స్, మరి మిగతా పబ్లిక్ ప్యాలెస్ బిల్డింగ్స్, మరి మిగతా బిల్డింగ్స్ ఏంటి, ఆర్చ్ ఉన్నటువంటి, మినరేట్స్ ఉన్నటువంటి, లేదా డబుల్
మినరేట్స్, డబుల్ డోమ్స్ ఉన్నటువంటి మొఘల్ కాలంలో డబుల్ డోమ్ జమా మసీద్ కట్టారు మొఘల్ కాలం ఢిల్లీలో, రెడ్ ఫోర్ట్ దగ్గరలో. సో డబుల్ డోమ్స్, ట్రిపుల్ డోమ్స్, అట్లా డోమ్స్ ఎన్నో డోమ్స్ ఉన్నటువంటి, అదే తాజ్మహల్లో కూడా డోమ్స్ ఉంటాయి, చుట్టూత డోమ్స్ ఉన్నాయి. తాజ్మహల్ పెద్ద డోమ్ అయితే, పెద్ద పెద్ద టోమ్ లేదా డోమ్ అయితే, వాళ్ళ తర్వాత చుట్టూత కూడా ఉన్నాయి డోమ్స్. సో అట్లా అట్లా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ షాజహాన్ కాలంలో, అక్బర్ కాలంలో వచ్చిన మొఘల్ పీరియడ్లో. మరి ఇది కాకుండా పెయింటింగ్స్ ఎట్లా వచ్చినాయి? పెయింటింగ్స్లలో తెల్లటి వాటి మీద ఏం పెయింటింగ్ వచ్చిందంటే, మొట్టమొదటి ఖురానిక్ స్క్రిప్ట్ అందంగా ఉంటుంది. ఖురానిక్ స్క్రిప్ట్, కాలిగ్రఫీ అంటారు దాన్ని. ఖురానిక్ స్క్రిప్ట్ అందంగా ఉండేటువంటి పెద్ద పెద్దగా స్క్రిప్ట్, ఖురానిక్ స్క్రిప్ట్ తోటి బిల్డింగ్ పేర్లు కానీ ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన వర్సెస్, పదాలను ఆ బిల్డింగ్ల మీద రాసేవాళ్ళు. బిల్డింగ్ పేరు కానీ, బిల్డింగ్ కట్టించిన రాజుల పేర్లు కానీ ఖురాన్ కాలిగ్రఫీ ఆ బిల్డింగ్ మీద ఉండేది. అంతేకాకుండా మంచి బ్యూటిఫుల్గా ఉన్నటువంటి పెద్ద పెద్ద ఖురానిక్ స్క్రిప్ట్ మీద మరి పక్షులు ఏంటి పావురాలు ఆ బిల్డింగ్ల మీద, తెల్ల బిల్డింగ్ల మీద. అదే కాకుండా ఖురానిక్ కాలిగ్రఫీ ఉండేది బిల్డింగ్స్ మీద, ఖురాన్ కాలిగ్రఫీ. మరి ఆ కాలంలో హిందూ రాజులు కూడా ఉన్నారు. ఇది సుల్తాన్ పీరియడ్లో హిందూ రాజులు కూడా ఉన్నారు. వాళ్ళ కన్స్ట్రక్షన్ ఏముంది అంటే, హిందూ రాజుల కన్స్ట్రక్షన్లో మహాభారతము, రామాయణ స్టోరీలు వాల్స్ మీద, ఏంటంటే గోడల మీద మహాభారతం స్టోరీలు, రామాయణ స్టోరీలు, కథలు రాముడు, ఈ సీత, ఇవన్నీ కూడా మహాభారతము, రామాయణము, ఈ వాల్మీకి రామాయణము, వేదవ్యాస మహాభారతం బిల్డింగ్స్ వాల్స్ మీద రావడం జరిగింది. ఖురానిక్ స్క్రిప్ట్ ముస్లింల పెయింటింగ్, ముస్లిం బిల్డింగ్స్ మీద పెయింటింగ్ లాగా వచ్చింది ఖురానిక్ స్క్రిప్ట్, కాలిగ్రఫీ. అది ముస్లిం బిల్డింగ్. హిందూ బిల్డింగ్స్ మీద మహాభారత, రామాయణ స్టోరీలు వచ్చినాయి. మహాభారత రాముడు, కృష్ణుడు స్కల్ప్చర్స్ వచ్చినాయి, స్టోరీస్ వచ్చినాయి వాల్స్ మీద. సో ఇది మరి హిందూ స్కల్ప్చర్లో అలా డెవలప్ అయితే, ముస్లిం స్కల్ప్చర్లో ఇది ఖురానిక్ కాలిగ్రఫీ, పర్షియన్ లాంగ్వేజ్లో, ఖురానిక్ లాంగ్వేజ్, అరబిక్ లాంగ్వేజ్లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ స్క్రిప్ట్, బ్యూటిఫుల్ స్క్రిప్ట్ కనిపిస్తుంది బిల్డింగ్స్ మీద. మరి అదే కాకుండా ఇంకా పెయింటింగ్స్లో ఏంటంటే మురల్ పెయింటింగ్స్ గోడ మీద వచ్చినటువంటి పెయింటింగ్స్ ఏంటి, పావురాలు ఉన్నట్టుగా, పావురాలు ఎక్కువగా పావురాలు అసోసియేషన్ ఉండేది ముస్లింలకు. సో ఆ పావురాలు కనిపించేది వాల్స్ మీద, పెయింటింగ్స్ మీద బ్యూటిఫుల్ పావురాలు, మరి మనుషుల యొక్క ఫిగర్స్, పావురాల యొక్క ఫిగర్స్, అట్లా ఆ యొక్క బొమ్మలు ఈ పెయింటింగ్స్ వచ్చినాయి. ఇది గోడల మీద వచ్చే తెల్లటి గోడల మీద పావురాలు, రాజు, మరి ఆ పావురం, సో ఇలాంటి పెయింటింగ్స్ వచ్చినాయి. ఇది సుల్తాన్ల కాలంలో మొఘల్ పెయింటింగ్స్ ఇట్లాంటివి. ఇంకా ఏమొచ్చినాయి అంటే కాలిగ్రఫీ, ఖురానిక్ స్క్రిప్ట్, ఇంకా అది కాకుండా జామెట్రీ పద్ధతిలో పెయింటింగ్స్ వచ్చినాయి. జామెట్రిక్ పద్ధతిలో బిల్డింగ్ మెటీరియల్ ఆల్రెడీ చదివినాం మనం. లైమ్ మోటార్ వచ్చింది, బాగా బైండింగ్ ఉన్నటువంటి తెల్లటి సున్నం సిమెంట్ వచ్చింది. దాంతో బ్యూటిఫుల్ బిల్డింగ్స్ కట్టబడింది. దాని తర్వాత ఆర్చ్, డోము, మినరెట్స్ అనేవి కొత్తవి.
వీటి మీద కూడా కాలిగ్రఫీ, ఎత్తైన వరల్డ్ బిల్డింగ్స్ మీద కూడా ఖురానిక్ భాషలో, అరబిక్ భాషలో, పర్షియన్ భాషలో కాలిగ్రఫీ బిల్డింగ్స్ మీద వచ్చేది. అది కాలిగ్రఫీలో వచ్చిన, పెయింటింగ్లో వచ్చిన డెవలప్మెంట్. అది కాకుండా ఈ కాలిగ్రఫీ, ఖురానిక్ పెయింట్ లిటరేచర్ కాకుండా మ్యాన్స్క్రిప్ట్ అంటే రాత రాయబడిన పర్షియన్ లాంగ్వేజ్ గ్రంథాలు కూడా, ఆ గ్రంథంలో ఇంపార్టెంట్ వాటి గురించి కూడా మ్యాన్స్క్రిప్ట్ మరి ప్రిజర్వ్ చేయబడింది. ఈ యొక్క పెద్ద పెద్ద బిల్డింగ్స్లో, ప్యాలెస్ బిల్డింగ్స్లో, మరి పబ్లిక్ బిల్డింగ్స్లో ఆ వాల్ మీద కూడా మ్యాన్స్క్రిప్ట్ రాయబడటం, వాల్స్ మీద, బ్యూటిఫుల్ వాల్స్ మీద, లేదా స్టోన్ మీద, లేదా ఇది ఏంది సుల్తాన్ల కాలం వచ్చేవరకు ఇండియాలో ఏది వచ్చింది, ఈ యొక్క రైటింగ్ పద్ధతి వచ్చింది, దాన్ని వాల్స్ మీద రాయటం లేదా స్క్రిప్ట్గా రాయటం. సో ఇది మరి డెవలప్మెంట్ జరిగింది. ఇది ఆర్కిటెక్చర్, పెయింటింగ్లో పెయింట్ ఏంది, ఖురానిక్ స్క్రిప్ట్ పెయింటింగ్ లాగా. మరి రామాయణ మహాభారతం స్టోరీస్ పెయింటింగ్ లాగా వాళ్ళ క్యారెక్టర్స్ రిఫ్లెక్ట్ చేస్తూ పెయింటింగ్ వచ్చినది. మొఘల్ కాలంలో, సుల్తాన్ కాలంలో, మరి ఆ కాంటెంపరీ పీరియడ్లో సబార్డినేట్ రూలర్స్ అనుకోండి, ఇండిపెండెంట్ రూలర్స్ అనుకోండి, రాజులు కూడా ఉన్న హిందూ రాజులు ఉన్నారు. వాళ్ళ పీరియడ్లో ఏమొచ్చింది, ఈ యొక్క మహాభారతం, రామాయణ స్టోరీ గాథలు వాల్ పెయింటింగ్స్గా వచ్చినాయి. ఇక్కడనో ఏం ముస్లింలలో ఏం పెయింటింగ్స్ వచ్చినాయి, ఏంది ఖురానిక్ స్క్రిప్ట్, ఖురాన్ గ్రంథం యొక్క స్క్రిప్ట్, మరి అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కూడా బిల్డింగ్స్ మీద, ఎర్రటి బిల్డింగ్స్ మీద పర్షియన్ లాంగ్వేజ్లో, అరబిక్ లాంగ్వేజ్లో స్క్రిప్ట్ తోటి రాయబడి ఉంటాం. మరి అంతేకాకుండా రాయబడి ఉండటమే కాకుండా ఇంకా ఏంటి అంటే జామెట్రిక్ పద్ధతిలో పెయింటింగ్స్ రావటం. పక్షులు బ్యూటిఫుల్ పావురాలు, మరి ఇంకా అది కాకుండా ఎన్విరాన్మెంట్, ప్రకృతి, మరి ఖురాన్ ఒక గ్రంథాలు, ఖురానిక్ స్క్రిప్ట్ తోటి ఉన్నటువంటి వాటి అన్నీ కూడా పెయింటింగ్ రూపంలో కాలిగ్రఫీ వాల్స్ మీద పెయింటింగ్స్ వచ్చినాయి. పక్షుల పెయింటింగ్, ఇలా పెయింటింగ్స్లలో గొప్ప మార్పు. ఖురానిక్ మ్యాన్స్క్రిప్ట్ జియోమెట్రిక్ పద్ధతిలో మిగతా పెయింటింగ్స్ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. పక్షులు, పావురాలు, ప్రకృతిని వాల్స్ మీద ఎగ్జిబిట్ చేయటం, ప్రకృతి యొక్క అందాన్ని ఎగ్జిబిట్ చేయటం ఏది గోడల మీద. సో ఇలాంటి టెక్నాలజీ పెయింటింగ్లో డెవలప్ అయింది. మొఘళ్ళ కాలంలో పావురాలు అవి ఇవి. సో తెల్లటి పెయింటింగ్స్, ఖురానిక్ కాలిగ్రఫీ డెవలప్ అయింది. సో ఇది మన మొఘళ్ళ కాలంలో వచ్చినటువంటి, సుల్తాన్ల కాలంలో, మొఘళ్ళ కాలంలో పెయింటింగ్లో వచ్చిన మార్పు. పెయింటింగ్ హిందూ రాజుల కాలంలో పెయింటింగ్, హిందూ టెంపుల్స్ మీద ఏం పెయింటింగ్ వచ్చిందంటే మహాభారత వాల్ పెయింటింగ్స్, మురల్స్ ఏంటి, మహాభారత, రామాయణ స్టోరీస్, గాథలు వాల్ పెయింటింగ్స్లో వచ్చినాయి. మరి అలాంటి యొక్క పెయింటింగ్స్ ఈ సుల్తానేట్ కాలంలో, మొఘల్ కాలంలో డెవలప్ అయ్యింది. సో ఇది ఈరోజు మనం సంక్షిప్తంగా మరి ఈ యొక్క ఆర్కిటెక్చర్ అండ్ పెయింటింగ్ అనే అటువంటి 17వ లెసన్ మీద మనం సంక్షిప్తంగా చర్చించినాం. దీంట్లో మళ్ళీ కొన్ని హైలైట్స్ చెప్తాను. ఏంటి అంటే న్యూ టెక్నాలజీ వచ్చింది. ఎక్కడి నుంచి?
బయట నుంచి తీసుకొచ్చారు ఎవరు? ముస్లింలు. ఆ న్యూ టెక్నాలజీలో ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనది ఏంటి అంటే లైమ్ మోటార్, సున్నపు రాయి బాగా బైండింగ్ చేస్తుంది, గట్టిగా పట్టుకుంటుంది. ఏదేని ఇటుకను కానీ, ఇటుకతో కట్టిన స్ట్రక్చర్ని కానీ, రాయితో కట్టిన స్ట్రక్చర్స్ని కానీ, మరి చెరువులు గుంటలలో తూములు పెట్టడం, డ్యాములు కట్టడానికి కూడా ఈ లైమ్ మోటార్ బాగా ఉపయోగపడింది. ఆ కాలంలో పురేషులకు కాలువలు తవ్వించాడు. సో ఆ విధంగా కాలువలు, చెరువులు, గుంటలు కట్టే పద్ధతి, తూములు చేయటం మిగతా అన్నీ కూడా అప్పటి కాలంలో కూడా కొంత ఈ లైమ్ మోటార్ను ఉపయోగించి బలమైన కట్టడం, లాంగ్ డ్యూరేషన్ అంటే చాలా కాలం మన్నికగా ఉండేటువంటి యొక్క కన్స్ట్రక్షన్స్ లైమ్ మోటార్ ద్వారా లైమ్ మోటార్ అనేటువంటి యొక్క తెల్లటి సున్నపు రాయి యొక్క డంగు తిప్పినటువంటి సున్నపు రాయితోటి సిమెంట్ తెల్లటి సున్నపు రాయి సిమెంట్ మోటార్ ద్వారా పెద్ద పెద్ద ప్యాలెస్ బిల్డింగ్స్ను, పబ్లిక్ బిల్డింగ్స్ను, మరి ఈ యొక్క టోమ్స్ రిలీజియస్ స్ట్రక్చర్స్ మీద స్టోమ్స్, తర్వాత ఆర్చెస్, మినార్స్, డోమ్ కన్స్ట్రక్షన్స్, ప్యాలెస్ బిల్డింగ్స్ మీద డోమ్ కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా డెవలప్ అయింది. ఇది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘళ్ళ కాలంలో ఇలా డెవలప్ అయింది. మరి వాటి మీద పెయింటింగ్స్, ఏం పెయింటింగ్స్ అంటే కాలిగ్రఫీ, అరబిక్, ఖురానిక్ స్క్రిప్ట్ పెయింటింగ్ వచ్చింది. అది కాకుండా పౌరాలు డోమ్ ఆకారం బ్యూటిఫుల్ ఉన్నటువంటి ఇమేజెస్, బ్యూటిఫుల్ పౌరాలు, డోమ్ పిక్చర్స్, మనిషి మరి ఫుల్ డ్రెస్, వైట్ డ్రెస్ తోటి కనపడేటట్టు షాజహాన్, మరి జహాంగీర్, నూర్జహాన్ ఎక్కడ కనిపించినా కూడా మంచిగా ఎట్లా కనిపిస్తుంది? వైట్ డ్రెస్ ఉన్నటువంటి వైట్ డ్రెస్ తోటి, వైట్ ప్లస్ చిత్రాలు వివిధ రకాల చిత్రాలు ఉన్నటువంటి షర్ట్, పైజామా దొరుకుని షాజహాన్ భార్య జహాంగీర్ భార్య నూర్జహాన్ పిక్చర్స్ కనిపిస్తాయి. ఎట్లాంటి డ్రాపరీ ఎలాంటిది ఉన్నదని. సో ఇలాంటి యొక్క పెయింటింగ్స్ డెవలప్మెంట్, బిగ్ బిల్డింగ్స్, ప్యాలెస్ బిల్డింగ్స్ అన్నీ కూడా లైమ్ మోటార్ ద్వారా కట్టగలిగారు. మరి అదేవిధంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మినారెట్స్, ఆర్చెస్, డోమ్స్ కట్టారు. బిల్డింగ్లలో, ప్యాలెస్ బిల్డింగ్స్లలో, పబ్లిక్ బిల్డింగ్స్లలో కట్టారు. అదే కాకుండా ప్రైవేట్ పబ్లిక్ బిల్డింగ్స్ కాకుండా మెమోరియల్ స్ట్రక్చర్స్, ఏమంటారు దాన్ని? డోమ్స్ అంటారు. మెమోరియల్ స్ట్రక్చర్స్, కుతుబ్షాహీ డోమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇప్పటికి కూడా ఆ డోమ్స్ కట్టడం ఎంత టెక్నాలజీ కావాలి. సో అట్లాంటి కుతుబ్షాహీ డోమ్స్, మెమోరియల్ స్ట్రక్చర్స్. అది కాకుండా మసీద్స్, ప్రేయర్ హాల్స్. చూడండి, మనం హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా పోయేదాకా మనకు రోడ్ సైడ్లే మసీదులు కనిపిస్తాయి. మసీదులలో ఆర్చెస్ కనిపిస్తాయి, డోమ్స్ ఆ మసీదులలో డోమ్స్ కూడా కనిపిస్తాయి. ఈ విధంగా డోమ్స్ అనేవి ఆర్చెస్, డోమ్స్, మినరెట్స్, డబుల్ డోమ్స్, మరి ఒక బిల్డింగ్ మీద 4 వైపుల ఆర్చెస్, ఎన్నో లెక్కలేని ఆర్చెస్. అంటే ఈ అర్ధచంద్రాకారం ఆకృతులు కట్టడం చాలా ఈజీ కాదు. పెద్ద సైంటిఫిక్ టెక్నాలజీని యూజ్ చేస్తేనే కట్టాల్సి వస్తుంది. ఆ విధంగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు, బ్యూటిఫుల్ బిల్డింగ్స్. ఎవరి కాలంలో? సుల్తానేట్ కాలంలో, మొఘల్ కాలం పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇంకోటి, ఇంకా ఈ బిల్డింగ్స్ అన్ని ఎట్లా ఉంటాయి అంటే రౌండ్ షేప్లో ఉంటాయి. రౌండ్
చూడండి, ఆగ్రా ఫోర్ట్ రౌండ్ షేప్లో ఉంటుంది, తాజ్మహల్ రౌండ్ షేప్లో ఉంది. ఎక్కువగా రౌండ్ షేప్లో ఉంటాయి ఎక్కువ బిల్డింగ్స్ కానీ మెమోరియల్ స్ట్రక్చర్. డోమ్స్ కూడా రౌండ్ షేప్లో ఉంటాయి. వరండా ఉంటుంది, మళ్ళీ డోమ్స్ కింద వరండా ఉంటుంది. ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇలా రౌండ్ షేప్లో ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఎక్కువగా ఉంటాయి. అక్కడక్కడ మరి ఈ చతురస్రాకారంలో ఉన్నవి కూడా ఉంటాయి. చార్మినార్ చతురస్రాకారంలో ఉన్నది. సో అట్లా అందులో ఏమున్నాయి, ఈ ఆర్చెస్ ఉన్నాయి, మినరేట్స్ ఉన్నాయి, డోమ్స్. ఎక్కడ కుతుబ్షాహి టోమ్స్ అంటారు. టోంబులు వేరు, డోమ్స్ వేరు. డోమ్ అనేదేమో ప్యాలెస్ బిల్డింగ్స్, పబ్లిక్ బిల్డింగ్స్ మీద పెద్ద ఎత్తైన స్ట్రక్చర్, దాన్ని డోమ్ అంటారు. టోంబ్ అనేది చనిపోయిన వారి జ్ఞాపకార్థం కడతారు. అలా జ్ఞాపకార్థం ఎవరెవరిది కట్టారు? కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుమిష్ కూడా టోంబ్ ఉండేది. ఆ తర్వాత ఇల్తుమిష్ అతని టోంబ్ అతని కాలంలో వచ్చింది టోంబ్, మెమోరియల్ కన్స్ట్రక్షన్. అట్లనే మరి ఇల్తుమిష్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళ యొక్క టోమ్స్ కూడా ఢిల్లీ కుతుబ్షాహి టోమ్స్ లాగా ముఖ్యమైనటువంటి రూలర్స్, ఆఫీసర్స్ టోమ్ మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వచ్చినాయి. ఇవి ఈ మెమరీ చనిపోయిన వారి జ్ఞాపకార్థం కట్టేది టోమ్. అవి కాకుండా ఇంకేమైనా మసీదులు, జమా మసీదు లాంటి మసీదులు. సో ఈ విధంగా మసీద్ కన్స్ట్రక్షన్స్, ప్యాలెస్ బిల్డింగ్స్లో ఆర్చెస్, డోమ్స్, డబుల్ డోమ్స్, ట్రిపుల్ డోమ్స్, ఆర్చెస్, 4 సైడ్లు ఉన్నట్టు ఆర్చెస్, పెద్ద పెద్ద ఆర్చ్లు బిల్డింగ్ ఎదురుగా. అట్లాంటి బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మొఘళ్ళ కాలంలో, సుల్తానేట్ కాలంలో వచ్చాయి. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో, మొఘళ్ళ కాలంలో వచ్చినాయి. ఆ విధంగా మొఘళ్ళ కాలంలో ఎక్కువగా కట్టడాలు వచ్చినాయి. ఎవరి కాలంలో అంటే అక్బరు లాంగ్ రూల్ పరిపాలించాడు, చాలా కాలం పరిపాలించాడు. 1500 ఎప్పటి నుంచి 1550 నుంచి 1605 దాకా, అంటే దాదాపు 50 సంవత్సరాలు పరిపాలించాడు ఎవరు? అక్బర్ సమకాలీకులు ఎవరే అంటే యూరోప్లో ఎలిజబెత్ రాణి. సో అలాంటి స్టేబుల్ రూల్ ఇచ్చినటువంటి అక్బర్ కాలంలో ఎన్నెన్నో కట్టడాలు వచ్చినాయి. మరి తుగ్లక్ కాలంలో వచ్చినాయి. ఆ తర్వాత మరి ఖల్జీ కాలంలో కూడా వచ్చినాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్. సో ఈ విధంగా మనం ఆర్కిటెక్చర్ మీద పెయింటింగ్స్ అంటే మురల్ పెయింటింగ్స్, గోడల మీద పెయింటింగ్స్, ఖురానిక్ స్క్రిప్ట్, ఖురాన్ యొక్క గొప్పతనాన్ని, ఖురాన్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలను తీసుకొని ఆ ఖురానిక్ కాలిగ్రఫీ బిల్డింగ్స్ మీద రాయడం జరిగింది. ఆ బిల్డింగ్ ఏంటి, ఎవరు కట్టించారు, ఏంటి దాని ఉద్దేశం, దాంట్లో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ అంటే ఆ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ను తీసుకొని ఖురానిక్ లాంగ్వేజ్లో కాలిగ్రఫీలో రాయడం వచ్చింది. అది కాకుండా జామెట్రికల్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ పెయింటింగ్లలో. సో ఈ విధంగా మరి పెయింటింగ్స్ అనేది కూడా బాగా డెవలప్ అయింది మొఘళ్ళ కాలంలో, మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. అంతకుముందు ఉన్నటువంటి మన రాజుల కాలంలో పెయింటింగ్స్ ఉండేది, అజంతా పెయింటింగ్స్ కూడా ఉండేది, అజంతా, ఎల్లోరా పెయింటింగ్స్. కానీ చిన్నగా ఉండటం వల్ల ఈ పెయింటింగ్స్ బాగా ప్రాముఖ్యత పొందినటువంటి పెయింటింగ్స్ ఏంటంటే మొఘల్ పెయింటింగ్స్. మొఘల్ పెయింటింగ్స్లో వృక్షాలు, మరి ఖురానిక్ స్క్రిప్ట్ అనేది మరి ముఖ్యమైనటువంటి రూపాలు. సో ఇది పెద్ద కన్స్ట్రక్షన్స్ మొఘళ్ళ కాలంలో. మొఘళ్ళు ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు భూమిని,
ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ యొక్క కట్టడాలు, పబ్లిక్ బిల్డింగ్స్, ప్యాలెస్ బిల్డింగ్ కట్టడానికి ఎంతో మందిని హిందూ ఆర్టిజాన్స్, హిందూ మేస్త్రీలను ఉపయోగించాడు. కాబట్టి ఇండో ఇస్లామిక్ మిక్చర్ ఆఫ్ ది టూ ఏమన్నారు, ఇండియా ఇస్లామిక్ మిక్చర్, దాన్ని ఇండో ఇస్లామిక్ కల్చర్, ఇండో ఇస్లామిక్ కల్చరల్ డెవలప్మెంట్ అండర్ దీస్ ఢిల్లీ సుల్తానేట్స్ అండ్ మొఘల్స్ కాలంలో ఇండో ఇస్లామిక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ రెండు కూడా డెవలప్ అయినాయి. ఇది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో వచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులు. లైమ్ మోర్టర్, డోమ్ కన్స్ట్రక్షన్, ఆర్చ్ కన్స్ట్రక్షన్, ఆర్చ్ కన్స్ట్రక్షన్, డోమ్ కన్స్ట్రక్షన్ అని రెండు కూడా, మరి డోమ్స్, డబుల్ డోమ్స్, ఆర్చెస్ కూడా ఒక పక్కన కాకుండా 4 వైపుల ఆర్చెస్ ఉండటం. సో ఆ విధంగా మరి ఈ యొక్క లెసన్లో మనం ఆర్కిటెక్చర్ అండ్ పెయింటింగ్స్ డ్యూరింగ్ ది ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్ అండ్ మొఘల్స్ పీరియడ్ గురించి మనం బాగా డిస్కస్ చేయగలిగినాం. ఇది మనం ఈరోజు 17వ పాఠంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి మనం సంక్షిప్తంగా మనం డిస్కస్ చేసినాం. ఇంకేమైనా మిగిలి ఉంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో నెక్స్ట్ క్లాసులలో కొంత బ్రీఫ్గా డిస్కస్ చేసి మళ్ళీ నెక్స్ట్ లెసన్ ఏంటిది, జెండర్ రిలేషన్ ఉంది నెక్స్ట్ లెసన్. సో ఆ నెక్స్ట్ లెసన్ మనం టేకప్ చేద్దాం. ఇది ఈరోజు మనం ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్, మొఘల్ పీరియడ్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్, సైంటిఫిక్ వేలో జరిగినటువంటి మరి నాన్ సైంటిఫిక్ వేలో జరిగినటువంటి కూడా ఈ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డెవలప్మెంట్ మనం ఈరోజు డిస్కస్ చేసినాం. ఇది ఈ రోజులో ఉన్నటువంటి యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ది ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్ అండ్ మొఘల్ పీరియడ్. ఇవి రెండు కూడా హిందూ రాజులు కట్టినటువంటి కోటలకు, రాజులు కట్టినటువంటి యొక్క ప్యాలెస్ బిల్డింగ్స్ కు, మరి పబ్లిక్ బిల్డింగ్స్ కు ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే అక్కడ కూడా రాయి వాడారు, మరి ఇంకేం వాడారు, రాయి, మరి హిందూ స్ట్రక్చర్లో రాళ్ళు వాడారు, బ్రిక్లు వాడారు. కానీ హిందూ స్ట్రక్చర్స్లో అమరావతి స్తూపం లాంటిది ఉంది, కానీ ఈ డోమ్స్, డోమ్ కన్స్ట్రక్షన్స్ లేదా మరి ఆర్చ్ కన్స్ట్రక్షన్స్ 1, 2, 3 ఆర్చ్ డోములు కూడా 1, 2, 3 ఉన్నటువంటి డోమ్స్ కూడా మనకు డెవలప్ జరిగింది ఈ కాలంలో, ఢిల్లీ సుల్తాన్ కాలంలో. అది మరి తర్వాత తరాలలో మొఘల్స్ కాలంలో కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ప్యాలెస్ బిల్డింగ్స్, పబ్లిక్ బిల్డింగ్స్, సుల్తాన్ల బిల్డింగ్స్, మెమోరియల్ కన్స్ట్రక్షన్స్, తాజ్మహల్ మెమోరియల్ కన్స్ట్రక్షన్స్, ఆగ్రా ఫోర్ట్, అక్బర్ కట్టించిన ఫోర్ట్స్, ఈ యొక్క రెడ్ ఫోర్ట్, రెడ్ స్టాండ్ స్టోన్, మ్యారబుల్ స్టాండ్ స్టోన్ బాగా ఉపయోగించి కన్స్ట్రక్షన్స్ కట్టినటువంటి వాళ్ళు మొఘల్స్. ఆ విధంగా మొఘళ్ళ కాలంలో ఎర్రటి రాయి, బ్రిక్స్, మరి మ్యారబుల్ను, మరి పాలరాయిని ఉపయోగించి ఎన్నో అద్భుతమైన కట్టడాలు కట్టారు. ఇది మనం ఈరోజు పాఠంలో 17వ పాఠం ఆర్కిటెక్చర్ అండ్ పెయింటింగ్స్ డ్యూరింగ్ ది ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్ అండ్ మొఘల్స్ పీరియడ్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. సో ఇది ఈరోజు యొక్క పాఠం యొక్క మరి 17వ పాఠంలో ఉన్నటువంటి ఒక అంశాలు అది చేస్తున్నాం.
తర్వాత ఇంకేమైనా రిమైనింగ్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో బ్రీఫ్ రివ్యూ మీద దాన్ని డిస్కస్ చేద్దాం. రైట్.